ఒక మనిషి తన జీవితాన్ని ఒక సంకల్పానికి అంకితం చేసి ఆకాశంలో ఉన్న గంగని భూమిపైకి తెచ్చాడు. సగర మహారాజు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు అతని 60,000 కొడుకులు ఒక పెద్ద తప్పు చేస్తారు. అదే ఒక మహర్షిని అవమానించడం. ఆ మహర్షి ఆ కోపంతో వాళ్ళందరినీ బూడిద చేస్తాడు. ఆ 60,000 మంది ఆత్మలు భూమిపైనే బంధింపబడతాయి. అదే వంశంలో పుట్టిన వాడే భగీరథుడు. భగీరథుని యొక్క జీవిత సంకల్పం ఒకటి, ఆ 60,000 పూర్వీకులని విముక్తి చేయాలని. భగీరథుడు రాజ్యాన్ని వదిలేస్తాడు, హిమాలయకు వెళ్లిపోతాడు. వేళ్ల తరబడి అక్కడే తపస్సు చేస్తూనే ఉంటాడు. మొదటిగా బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై గంగను పంపిస్తాను, కానీ ఆమె శక్తికి ఈ భూమి తట్టుకోలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇప్పుడు భగీరథుడు శివుని కోసం ప్రార్థిస్తాడు. శివుడు తన జటాల్లో గంగను బంధించాడు. భగీరథుడు మళ్ళీ ప్రార్థించాడు, ప్రభు ఆమె ప్రవాహం నా పూర్వీకుల దగ్గరకు చేరాలి. అప్పుడు శివుడు చిరునవ్వుతో ఆమెను భూమిపైకి వదిలేస్తాడు. గంగాదేవి ప్రవహిస్తూ వచ్చింది. భగీరథుడు దారిని చూపించాడు. చివరికి ఆ పవిత్ర జలం తన పూర్వీకుల బూడిదను తాకింది. ఆ రోజు నుంచి గంగాదేవిని భగీరథి అని కూడా పిలుస్తారు. నిజానికి ఇది కేవలం పురాణం కాదు. భగీరథుడు మనకు నేర్పింది ఒకటి, సంకల్పం నిజమైతే దేవుళ్ళు కూడా మన పక్కనే ఉంటారు. ఏ పని పెద్దది కాదు, మన ప్రయత్నం పవిత్రమైతే ఫలితం ఖచ్చితంగా వస్తుంది అని. ఫ్రెండ్స్, తెలుసు కదా, ఇలాంటి స్టోరీస్ కావాలంటే లక్ష్మి స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా షేర్ చేయండి.